linked list. Next topic is single linked list. So single linked list ki same definition. Okay, so it is an undirectional, so that means only forward direction only, which means it can be traversed only one direction from head to last node. That means first of all as a linked list ante enti already cheppunnam manamu. So node have two parts. First one is data and second one is next. Okay, so data em chestundi, data stores the information, next stores the address of the next node. Okay, సో మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఏ నోడ్ ఎలా ఉంటుందంటే, స్ట్రక్చర్ ఆఫ్ ఏ నోడ్ వచ్చేసి, సో స్ట్రక్చర్ని డిఫైన్ చేయాలి. సో ఫస్ట్ ఏం రాస్తాం, స్ట్రక్చర్కి కీవర్డ్ ఏంది స్ట్రక్ట్. మనం ఏం డిఫైన్ చేయాలనుకుంటున్నాము, నోడ్ని డిఫైన్ చేయాలనుకుంటున్నాము. ఓకేనా, సో మనకి నోడ్లో డేటా నెక్స్ట్ ఉంటుంది. డేటా అంటే ఏంది, వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తాం కదా. వాల్యూస్ అంటే ఇంటీజర్ వాల్యూసే కదా. సో ఇంటీజర్ వాల్యూస్కి డేటా టైప్ ఏంది, ఇంట్. సో ఇంట్, వేరియబుల్ నేమ్ వచ్చేసి డేటా. ఓకే, సో దిస్ ఈజ్ ద డేటా పార్ట్. నెక్స్ట్ ఏంది, నెక్స్ట్ అంటే ఏంది, అడ్రస్ స్టోర్ చేస్తాం. సో అడ్రస్ స్టోర్ చేయడానికి మనకి ఒక సింబల్ పెడతాం కదా, ఏంటది, ఆస్ట్రిక్ సింబల్. ఓకే, సో స్ట్రక్ట్, దేని యొక్క స్ట్రక్ట్, నోడ్ యొక్క స్ట్రక్ట్. ఏం డిఫైన్ చేస్తాం, నెక్స్ట్ని మనం డిఫైన్ చేస్తాం. ఓకేనా, సో క్లోజ్ చేసి, సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ సింటాక్స్. నెక్స్ట్ ఏంది, లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్, సింగ్లీ లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్. సో సింగ్లీ లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్లో ఫస్ట్ ఏం డిఫైన్ చేస్తాము, సో నోడ్ని క్రియేట్ చేస్తాము. దిస్ ఇస్ ద నోడ్స్. సో ఈచ్ నోడ్ని ఒక ఎలిమెంట్ అంటాం. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఎలిమెంట్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎలిమెంట్, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఎలిమెంట్. అండ్ ఈచ్ నోడ్ హ్యావ్ అడ్రస్ 100, 200, 300. ఇవి మనం ఓన్గా రాయొచ్చు. మెమరీ అడ్రస్ అనేది 100 తీసుకుంటే 100, 200, 300 రాయాలి. 1000 తీసుకుంటే 1000, 2000, 3000 మెమరీ అడ్రస్ ఈక్వల్గా రాయండి. ఓకేనా, సో ఈచ్ నోడ్కి డేటా వాల్యూస్ని అసైన్ చేసేస్తాం. 10, 20, 30. ఓకేనా, సో 100. సో దీని యొక్క నెక్స్ట్ నోడ్ ఏంది, 200 కదా, 200. దీని యొక్క నెక్స్ట్ నోడ్ ఏంది, 300. అండ్ ఈచ్ నోడ్ హ్యావ్ కనెక్టెడ్, ట్రైన్ లాగా కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా, అండ్ లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఏమైనా ఉందా, లేదు కదా. సో లాస్ట్ నోడ్ నెక్స్ట్ టైం స్టోర్ అవుతుంది, నల్ స్టోర్ అవుతుంది. దీన్ని ఏమంటాం మనం, నల్ అంటాం. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ నోడ్ వచ్చేసి ఏంది మనకి, 100 అనేది ఫస్ట్ నోడ్. సో 100 అనేది ఫస్ట్ నోడ్ కాబట్టి దీన్ని ఏమంటామంటే మనము హెడ్ అంటాం. హెడ్ అంటే ఏంటంటే ఫస్ట్ నోడ్, హెడ్ ఈజ్ ద ఫస్ట్ నోడ్. ఓకే, సో ఇప్పుడు హెడ్ ఎంత దీనికి, 100. ఒకవేళ ఈ లింక్ లేదు, ఇప్పుడు హెడ్ ఎంత, 200. ఓకేనా, సో దిస్ ఈజ్ ద సింగ్లీ లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్. ఓకేనా, సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఆపరేషన్స్ ఉంటాయి. ఆపరేషన్స్ ఆఫ్ ఏ సింగ్లీ లింక్డ్ లిస్ట్. సో మనకి ఆపరేషన్స్ వచ్చేసి ఇన్సర్షన్, డిలీషన్, సెర్చింగ్ అండ్ ట్రావర్సింగ్. సో మనకి ఈ ఆపరేషన్స్ ఇన్సర్షను, డిలీషను, సెర్చింగ్, ట్రావర్సింగ్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చెప్తున్నాం. ఓకేనా, సో సింగ్లీ లింక్డ్ లిస్ట్ ఫస్ట్ ఆపరేషన్ ఏంది, ఇన్సర్షన్. సో ఇన్సర్షన్ని మనం 3 వేస్లో చేయొచ్చు. ఇన్సర్షన్ ఎట్ బిగిన్, ఇన్సర్షన్ ఎట్ స్పెసిఫిక్ పొజిషన్, ఇన్సర్షన్ ఎట్ ఎండ్. అలానే డిలీషన్ కూడా మనం 3 వేస్, డిలీషన్ ఎట్ బిగిన్, డిలీషన్ ఎట్ స్పెసిఫిక్ పొజిషన్ అండ్ డిలీషన్ ఎట్ ఎండ్. సో సెర్చింగ్, ట్రావర్సింగ్, ఇవన్నీ చెప్పుకుంటే మనకి సింగ్లీ లింక్డ్ లిస్ట్ ఆపరేషన్స్ ఫినిష్ అయినట్టు. ఇప్పుడు మనము ఇన్సర్షన్ అట్ బిగిన్కి ఫస్ట్ మనం అల్గారిథం రాద్దాం. ఓకేనా, సో అల్గారిథం ఎలా రాయాలంటే మనము బై హార్ట్ చేయకూడదు,
ఫస్ట్ డయాగ్రామ్ని చూస్తూ అల్గారిథంని మనం రిప్రజెంట్ చేయాలి. సో ఏ అల్గారిథం అయినా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ స్టార్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ స్టార్ట్ చేసాము, నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక నోడ్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ ఏ న్యూ నోడ్ with the given value. That means సో ఒక న్యూ నోడ్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఒక న్యూ నోడ్ని నేను ఇక్కడ క్రియేట్ చేశాను. ఓకేనా? సో ఈ న్యూ నోడ్ ఒక అడ్రస్ వచ్చేసి 100 అనుకున్నాను. డేటా వాల్యూ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను. నెక్స్ట్ ఉంటుందా? ఉండదు కదా. సో నెక్స్ట్ ఏం చేశాను నేను? నల్ చేశాను. సో దిస్ ఈజ్ ద న్యూ నోడ్. సో మనం రాసే స్టెప్పే డయాగ్రామ్ ద్వారా రిప్రజెంట్ చేస్తే నీకు అల్గారిథం ఈజీగా ఉంటుంది. ఏం చేసాము? క్రియేట్ ఏ న్యూ నోడ్. న్యూ నోడ్ని క్రియేట్ చేశాను. సో న్యూ నోడ్కి అడ్రస్ ఉంటుంది కాబట్టి అడ్రస్ ఇచ్చాను. విత్ ద గివెన్ వాల్యూ అన్నారు కాబట్టి ఒక వాల్యూని అసైన్ చేసేస్తా. 5 అనే ఒక వాల్యూని మనం అసైన్ చేసాము. నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఇన్సర్షన్ అట్ బిగిన్, ఈ న్యూ నోడ్ని తీసుకున్నాం కదా, ఆ న్యూ నోడ్ని బిగిన్లో ఇన్సర్ట్ చేయాలి. అసలు బిగిన్లో ఇన్సర్ట్ చేయాలంటే ఆల్రెడీ ఆ లింక్డ్ లిస్ట్ అనేది రిప్రజెంట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే చెక్ వెదర్ ద లిస్ట్ ఈజ్ ఎంటీ. head is equal to null. head is equal to null అంటే ఏంది? అసలు లిస్ట్లో ఏం ఎలిమెంట్స్ లేవు ఇప్పటి వరకు. ఓకేనా? సో మనకి ఆల్రెడీ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. దట్ మీన్స్ ఇప్పుడు ఇక్కడ ఇది ఒక నోడ్ ఉంది, ఇక్కడ కింద ఇంకా నోడ్స్ ఉంటాయి ఆల్రెడీ అసైన్ చేసి 200, 300, 400 ఇలా వాల్యూస్ ఉన్నాయనుకోండి. 10, 20, 30, 300, 400, లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ 12. ఇది హెడ్ మనకి. ఓకేనా? సో చెక్ వెదర్ ద లిస్ట్ ఈజ్ ఎంటీ. లిస్ట్ అనేది ఎంటీగా ఉందా? లేదు. సో లిస్ట్ అనేది ఎంటీగా ఉంటే ఒక అల్గారిథం వస్తుంది, లిస్ట్ అనేది ఎంటీగా లేకపోతే ఒక అల్గారిథం వస్తుంది. సో ఇక్కడ మనకి లిస్ట్ అనేది ఇది లేదనుకుందాం. ఓకేనా? జస్ట్ ఇది ఒక్కటే ఉంది. సో మనం ఇది ఇన్సర్ట్ చేయాలంటే అసలు లిస్ట్ ఏమీ లేదు. సో లిస్ట్ ఏమీ లేనప్పుడు ఏమవుతుందంటే మనకి ఇఫ్ ద లిస్ట్ ఈజ్ ఎంటీ, ఫోర్త్ స్టెప్ ఈజ్ ఒకవేళ ఇఫ్ ద లిస్ట్ ఈజ్ ఎంటీ, చెక్ చేసినప్పుడు లిస్ట్ అనేది ఎంటీగా ఉంటే ఓకే. సో దిస్ ఇస్ ద న్యూ నోడ్. ఓకే, న్యూ నోడ్ యొక్క నెక్స్ట్లో ఏముంది? నల్ ఉంది. ఇంకా ఏమైనా ఇన్సర్ట్ చేయడానికి ఏమైనా ఉన్నాయా? లేదు కదా. ఓకేనా? సో సేమ్ యాస్టీజ్ అదరానే వస్తుంది. సెట్ న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ నల్గానే ఉంటుంది. ఇప్పుడు మీకు హెడ్ అనేది ఖచ్చితంగా లింక్ లిస్ట్లో రిప్రజెంట్ చేయాలి. ఓకేనా? హెడ్ అంటే ఏం చెప్పాను మీకు? ఫస్ట్ నోడ్ అని చెప్పాను. సో ఇప్పుడు ఫస్ట్ నోడ్ ఏమవుతుంది? ఇదే కదా. సో సెట్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? న్యూ నోడ్ అవుతుంది. ఓకేనా? సెట్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఇది వింటే రాదు, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. డయాగ్రామ్ రాస్తూ డ్రా చేస్తూ అల్గారిథం అనేది డ్రా చేయాలి మనం. ఓకేనా? సో లిస్ట్ అనేది ఎంటీగా ఉంటే న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ నల్గానే ఉంటుంది. సెట్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. సో ఇప్పుడు ఇది హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ ఇఫ్ ద లిస్ట్ ఈజ్ నాట్ ఎంటీ, ద లిస్ట్ ఈజ్ నాట్ ఎంటీ, ఒకవేళ లిస్ట్ అనేది ఎంటీగా లేదు. ఓకేనా? సో సెట్ న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ ఏమవుతుందంటే హెడ్. సో ఇప్పుడు ఇది ఇక్కడ లిస్ట్ ఉంది ఆల్రెడీ. ఓకేనా? నేను ఒక జస్ట్ క్రియేట్ చేసాము ఎగ్జాంపుల్. మీ ఇష్టం, మీరు ఏదైనా ఏ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇఫ్ ద లిస్ట్ ఈజ్ నాట్ ఎంటీ, సో ఎంటీగా లేదు కదా, ఇక్కడ లిస్ట్ ఉంది కదా. సో మన క్వశ్చన్ ఏంది ఇప్పుడు? ఇన్సర్షన్ అట్ బిగిన్. సో ఈ న్యూ నోడ్ని బిగిన్లో ఇన్సర్ట్ చేయాలి. నల్ రాయట్లేదు, మళ్ళీ చెప్తాను దాని గురించి. ఓకేనా? సో 5 యొక్క అడ్రస్ ఏంది? 100. సో దిస్ ఈజ్ ద న్యూ నోడ్. సో సేమ్ యాస్టీజ్ నల్ తప్ప మిగతావన్నీ రాశాను. ఓకేనా? సో ఇప్పుడు ఇఫ్ ద లిస్ట్ ఈజ్ నాట్ ఎంటీ, సో దీన్ని ఇప్పుడు ఇక్కడ దీనికి కనెక్ట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు న్యూ నోడ్, దిస్ ఈజ్ ద న్యూ నోడ్. ఈ న్యూ నోడ్ యొక్క
నెక్స్ట్ ఏముంది, ఇదే కదా. సో న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ దీనికి కనెక్ట్ చేసినప్పుడు నెక్స్ట్ అంటే ఏంది, అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్ కదా. సో అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్ ఎంత వస్తుంది ఇక్కడ, 200. ఓకేనా. సో ఈ 200కి నేమ్ ఏమి ఇచ్చున్నాం, ఆల్రెడీ హెడ్ ఇచ్చున్నాం. ఓకేనా. సో సెట్ న్యూ నోడ్ యొక్క దీని నేమ్ ఏంది, ఇప్పుడు న్యూ నోడ్లో ఏం స్టోర్ చేస్తున్నాం, న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ సెట్ న్యూ నోడ్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, హెడ్ అవుతుంది. హెడ్ వాల్యూనే కదా మనం స్టోర్ చేసింది. ఇక్కడ హెడ్ ఎంత ఉంది, 200నే కదా ఇక్కడ స్టోర్ చేసింది. ఓకేనా. సెట్ న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ ఏమవుతుంది, హెడ్ అవుతుంది. సో ఇప్పుడు హెడ్ అంటే ఏంది, ఫస్ట్ నోడ్ కదా. సో సెట్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది ఇక్కడ, న్యూ నోడ్. సో హెడ్ అనేది ఇక్కడ నుంచి కట్ అయిపోయి ఎక్కడికి వస్తుంది, హెడ్ ఇక్కడికి వస్తుంది. సో సెట్ న్యూ నోడ్ ఈజ్ ఈక్వల్ టు set head is equal to new node. So then stop అయిపోతుంది ప్రోగ్రామ్. నెక్స్ట్ ఇన్సర్షన్ అట్ ఎండ్. సో ఇన్సర్షన్ అట్ బిగిన్కి ఎండ్కి సేమ్ స్టెప్స్ చూడండి. స్టార్ట్ చేసాము, క్రియేట్ ఏ న్యూ నోడ్ విత్ ది గివెన్ వాల్యూ. లిస్ట్ అనేది ఎంటీగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ లిస్ట్ అనేది ఎంటీగా ఉంటే సెట్ న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ నల్ సెట్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఇక్కడ వరకు కామన్. ఓకేనా. సో ఇఫ్ ద లిస్ట్ ఈజ్ నాట్ ఎంటీ, సేమ్ ఇందాకలాగే ఇన్సర్షన్ అట్ బిగిన్కి ఒకలాగా ఉంటుంది అల్గారిథము. ఇన్సర్షన్ లాస్ట్ 2 స్టెప్స్ మాత్రమే చేంజ్ అవుతాయి మీకు. ఓకేనా. ఇఫ్ ద లిస్ట్ ఈజ్ నాట్ ఎంటీ ఏం చేయాలంటే డిఫైన్ పాయింటర్ టెంప్. ఒక పాయింటర్ టెంప్ని డిఫైన్ చేసి, దిస్ ఈజ్ ద హెడ్ కదా, ఈ హెడ్ని టెంప్ అనుకోవాలి మనం. ఇప్పుడు ఈ హెడ్ని ఏమనుకోవాలి, టెంప్ అనుకోవాలి. ఎందుకంటే మనకి ఇన్సర్షన్ అట్ ఎండ్ చేసినప్పుడు లాస్ట్కి రావాలి. ఓకేనా. మనము లింక్ లిస్ట్లో ఏంటంటే ఏది చేయాలన్నా కానీ ఫస్ట్ నుంచి మాత్రమే సెట్ చేసుకుంటూ వెళ్ళాలి, డైరెక్ట్గా వెళ్ళకూడదు. ఓకేనా. సో ఎండ్ అంటే ఎక్కడ వస్తుంది, ఇక్కడే కదా వచ్చేది మనకి. ఓకేనా. సో ఇక్కడ వచ్చినప్పుడు మరి లాస్ట్ నోడ్కి వెళ్ళాలంటే ఫస్ట్ నోడ్ నుంచి సెర్చ్ అవ్వాలి కదా. సో ఫస్ట్ నోడ్ని ఫస్ట్ మనం ఏదో ఒకటి అనుకోవాలి. ఒక టెంప్ని డిఫైన్ చేసి ఆ టెంప్ని హెడ్కి ఈక్వల్ చేయాలి. ఓకేనా. సో ఇఫ్ ద లిస్ట్ ఈజ్ నాట్ ఎంటీ అయితే డిఫైన్ ఏ పాయింటర్ టెంప్, డిఫైన్ ఏ పాయింటర్ టెంప్ సెట్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. ఓకే. సో హెడ్ని టెంప్ అనుకున్నాం ఇప్పుడు. ఓకేనా. సో ఈ టెంప్ యొక్క నెక్స్ట్ మనకేంది, ఎండ్ అని ఎట్లా తెలుస్తుంది మనకి, ఆ లింక్ లిస్ట్ అనేది లాస్ట్ నోడ్ నల్ అయ్యేంత వరకు, లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ నల్ అయ్యేంత వరకు మనము చెక్ చేయాలి. ఓకేనా. సో సెట్ టెంప్ యొక్క నెక్స్ట్ ఇక్కడ నల్ ఉందా, లేదు. సో అప్పుడు ఏం చేయాలా, టెంప్ని నెక్స్ట్ నోడ్కి మూవ్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ టెంప్ యొక్క నెక్స్ట్ నల్ ఉందా, అప్పుడు టెంప్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ టెంప్ యొక్క నెక్స్ట్ నల్ ఉందా, లేదు. మళ్ళీ టెంప్ ఎక్కడ మూవ్ అవుతుంది, ఇక్కడికి మూవ్ అవుతుంది. అలా ఎప్పటి వరకు మూవ్ చేయాలి, టెంప్ యొక్క నెక్స్ట్ నల్ అయ్యేంత వరకు మనము టెంప్ని మూవ్ చేస్తూనే ఉండాలి. సో ఇక్కడ పాయింట్ రాయండి, మూవ్ టెంప్ టు ద 6th పాయింట్. ఇది మూవ్ టెంప్ టు ద నెక్స్ట్ నోడ్ until it reaches the last node. It reaches the last node. So temp next null అయ్యేంత వరకు మనము వన్స్ టెంప్ యొక్క నెక్స్ట్ నల్ అయిన తర్వాత ఇక్కడికి రండి, డయాగ్రామ్కి రండి. సో ఇప్పుడు టెంప్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఓకేనా. టెంప్ ఎంత ఇప్పుడు 400. టెంప్ యొక్క నెక్స్ట్లో ఏం స్టోర్ అవుతుంది, దీని యొక్క నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఏంది, 100 కదా. 100 యొక్క నేమ్ ఏంది, న్యూ నోడ్. సో సెట్ టెంప్ యొక్క నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. సో 7th స్టెప్ ఈజ్ సెట్ టెంప్ నెక్స్ట్, టెంప్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. సో న్యూ నోడ్ అంటే ఎంత, 100 అనేది ఇంకా యాజ్ ఇట్ ఈజ్ న్యూ నోడ్ ఒక నెక్స్ట్ ఆల్రెడీ లాస్ట్లో ఉంది కాబట్టి నల్.
నెక్స్ట్ ఏం చేస్తాము, ప్రోగ్రామ్ని స్టాప్ చేస్తాము. ఓకేనా, జస్ట్ ఒక 5-6 లాస్ట్ 2 స్టెప్స్ చేంజ్ అవుతాయి అంతే. ఓకేనా, ఇన్సర్షన్ అట్ ఎండ్కి ఫస్ట్ ఏదైనా సరే ఫస్ట్ నుంచే సెట్ చేయాలి కాబట్టి టెంప్ అనుకొని ఆ టెంప్ని మూవ్ చేస్తూ వెళ్ళాలి. టెంప్ యొక్క నెక్స్ట్ నల్ అయ్యేంత వరకు రీచ్ అవ్వాలి. సో టెంప్ యొక్క నెక్స్ట్ నల్ అయిన తర్వాత టెంప్ ఇక్కడికి వచ్చి ఆగుతుంది. సో ఇప్పుడు టెంప్ ఎంత, 400. టెంప్ యొక్క నెక్స్ట్లో ఏం స్టోర్ అవుతుంది, నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఏంది, న్యూ నోడ్. సో న్యూ నోడ్ని ఇక్కడ మనము డిఫైన్ చేసాము. సేమ్ ఇన్సర్షన్ అట్ స్పెసిఫిక్ పొజిషన్ కూడా ఫస్ట్ స్టార్ట్ చేస్తాము. 1 2 3 4 స్టెప్స్ సేమ్ అవే రాయాలి. ఓకేనా, సో ఇఫ్ ద పొజిషన్ ఈజ్ ఓకే. ఇప్పుడు మనం ఎక్కడైతే పొజిషన్ని మనం సెట్ చేయాలనుకుంటున్నామో ఆ లొకేషన్ని రీచ్ అయ్యేంత వరకు, ఇందాకేంది టెంప్ యొక్క నెక్స్ట్ నల్ అయ్యేంత వరకు మనం చెక్ చేసాము. ఇప్పుడేం చేస్తామంటే టెంప్ యొక్క డేటా సేమ్ అదే స్టెప్, టెంప్ యొక్క డేటా లొకేషన్ని రీచ్ అయ్యేంత వరకు తీసుకెళ్ళాలి. ఏం చేస్తాము, డిఫైన్ ఎ పాయింటర్ టెంప్ ఇఫ్ ద లిస్ట్ ఈజ్ నాట్ ఎంప్టీ అయినప్పుడు, if the list is not empty, define a temp pointer. temp అనేది ఒక పాయింటర్. ఓకేనా, set temp is equal to head. సో మనం ఏది రీచ్ అవ్వాలన్నా కానీ ఫస్ట్ ఇక్కడ నుంచే కదా స్టార్ట్ అవ్వాలి. ఓకేనా, సో సెట్ temp is equal to హెడ్ని రీచ్ చేసాం. ఇందాక ఏం చేసాం మనం, టెంప్ యొక్క వైల్ టెంప్ టు మూవ్ ఇట్స్ నెక్స్ట్ లొకేషన్, టెంప్ యొక్క నెక్స్ట్ నల్ అయ్యేంత వరకు మనము చెక్ చేసాం. ఇక్కడ చూడండి ఒకసారి, టెంప్ యొక్క నెక్స్ట్ నల్ అయ్యేంత వరకు మనము ఆ నోడ్కి రీచ్ అయ్యాం. ఓకేనా, నెక్స్ట్ మూవ్ చేసుకుంటూనే వెళ్ళాం. ఇక్కడ ఏం చేయాలంటే మూవ్ టెంప్ టు ఇస్ నెక్స్ట్ నోడ్, మూవ్ టెంప్ to its next node until కామన్ పాయింట్ రెండిటికి, until it reaches the specific location. పొజిషన్ అన్నాం కాబట్టి ఏమనాలి, స్పెసిఫిక్ లొకేషన్. ఓకే, సో టెంప్ యొక్క దట్ మీన్స్ టెంప్ డేటా లొకేషన్ని రీచ్ అవ్వాలి. ఓకేనా, సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను టెంప్ యొక్క సెకండ్ పొజిషన్ అనుకున్నా, టెంప్ యొక్క డేటా ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి, సెకండ్ లొకేషన్లో ఇన్సర్ట్ చేయాలి దీన్ని. ఓకేనా, సో టెంప్ యొక్క డేటా లొకేషన్ని రీచ్ అయ్యాక సెకండ్ పొజిషన్కి వచ్చాక ఇప్పుడు 20 మ్యాచ్ అయిందా, 20 = 20 మ్యాచ్ అయింది కదా. ఈ లొకేషన్కి వచ్చాక ఈ లింక్ అనేది ఇక్కడ కట్ అయిపోయి ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ అవుతుంది. సో ఎలానో చూడండి, 500. ఓకేనా, సో టెంప్ ఎక్కడికి వచ్చింది మనకి, ఇప్పుడు టెంప్ యొక్క డేటా ఇప్పుడు టెంప్ ఎక్కడికి వచ్చింది, 300కి వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు పొజిషన్స్ చేంజ్ అయిపోతాయి చూడండి. ఓకేనా, సో ఇప్పుడు టెంప్ ఎంత, 300. టెంప్ ఎంత, 300. ఓకేనా, సో ఈ 300 నెక్స్ట్ చూడండి, టెంప్ యొక్క నెక్స్ట్లో ఏం స్టోర్ అవుతుంది. సో దిస్ ఇస్ ద టెంప్ యొక్క నెక్స్ట్ ఏంది, 400. ఓకేనా, సో 400 ప్రస్తుతానికి ఉంది. ఓకేనా, సో టెంప్ యొక్క నెక్స్ట్లో ఏం స్టోర్ అవుతుంది, మామూలుగా